Dear students, I am Mr. Mohan Kumar. In the past, I worked as a senior maths lecturer in Sri Chaitanya Junior College. Now I am running Mohan Maths Academy. It is an educational యూట్యూబ్ ఛానల్ ఫర్ యూ. ఇప్పుడు మనం మ్యాథ్స్ 2Bలో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్లో ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఇందులో అది డీల్ చేద్దాం. అక్కడ మనకి ఇంటిగ్రల్ యూవీ మోడల్లో ఒక సమ్ ఉంటుంది. ఇది ఇంటిగ్రల్ e పవర్ x sin x dx. దీన్ని ఎలా చేద్దామో చూద్దాం. ఇది ఒక కొంచెం డిఫరెంట్ మోడల్, చాలా జాగ్రత్తగా చేయాలి. దీన్ని ఐ అనుకోండి. ఇంతకుముందు మనం అంత అక్కర్లేదు, కానీ ఎప్పుడైతే ఈ మోడల్ కనిపిస్తుందో దాన్ని ఐ అనుకుని డీల్ చేయాలి. మళ్ళీ ఎక్కడైనా ఇదే కనిపించింది అనుకోండి, దీని అంతా మార్చేసి దీని అంతా తీసేసి ఆ ప్లేస్లో ఐ అని రాసుకుంటే సరిపోతుంది. ఓకే, దీన్ని 1 అని ఈక్వేషన్ 1 అని ఇచ్చుకోండి. ఇప్పుడు యూవీలో మనకి ఐలేట్ ఇన్వర్స్ ఫంక్షన్ ఉందా? లేదు. లాగరిథమిక్ ఫంక్షన్ ఉందా? లేదు. ఆల్జిబ్రిక్ ఉందా? లేదు. ట్రిగ్నోమెట్రిక్ ఉంది. ఎక్స్పోనెన్షియల్ ఉంది. ఆర్డర్ చూడండి, ఇక్కడ టీఈ ఉంది. ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఉన్నప్పుడు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉన్నప్పుడు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ముందు మనం టాప్ రేట్ ఇవ్వాలి. కాబట్టి ఆర్డర్ మారుతాం. ఓకే, ఇప్పుడు సరిపోయింది కదా. ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్, తర్వాత ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, యూవీ కింద కరెక్ట్గా ఆర్డర్ సరిపోయింది. మనం ఇంటిగ్రల్ యూవీ యూ ఇంటిగ్రల్ వి మైనస్ ఇంటిగ్రల్ యూ డాష్ ఇంటిగ్రల్ వి అని ఒక ఫార్ములా ఉంది. ఈ ఫార్ములా చూడండి. ఫస్ట్ ఏమొస్తుంది? యూ అంటే సైన్ ఎక్స్. ఇక్కడ ఎక్కువ బ్రాకెట్స్ యూజ్ చేయండి. నెక్స్ట్ ఇంటిగ్రల్ వి ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ మైనస్ మైనస్. నెక్స్ట్ ఇంటిగ్రల్ యూ డాష్ అంటే డెరివేటివ్ ఆఫ్ యూ అంటే డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్. ఇదంతా స్క్వేర్ బ్రాకెట్లో పెట్టండి, యూ డాష్. నెక్స్ట్ ఇంటిగ్రల్ వి వి అంటే ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఈ డిఎక్స్ అనేది ఈ ఇంటిగ్రల్కి సంబంధించింది. మరి ఇది ఒక ఇంటిగ్రల్ ఉంది కదా, దీనికి డిఎక్స్ ఉండాలి కదా, అది ఇక్కడ రాస్తాం. ఓకే, ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఫార్ములా ఏంటి? ఈ పవర్ ఎక్సే. డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. ఓకే, మళ్ళీ యూవీ వచ్చింది. మనం యూవీ అప్లై చేస్తే మళ్ళీ మధ్యలో యూవీ వచ్చింది. మళ్ళీ ఇక్కడ యూవీ అప్లై చేద్దాం. ఈ బ్లాక్ ఇలా రిపీట్ అవుతుంటుంది. ఇప్పుడు ఇది ట్రిగ్నోమెట్రీ ఎక్స్పోనెన్షియల్, ట్రిగ్నోమెట్రీ ఎక్స్పోనెన్షియల్ కరెక్ట్ ఆర్డర్లో ఉంది. సో ఇది యూ, ఇది వి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటుంది. స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేయండి. మైనస్ వల్ల ఏమైనా ప్రమాదాలు ఉంటే అవన్నీ ఇది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ ఫైర్ వాల్. ఓకే, ఇది యూ, ఇది వి కదా. ఫస్ట్ ఏమొస్తుంది? యూ అంటే కాస్ ఎక్స్. ఇది బ్రాకెట్లో పెట్టండి. ఇంటిగ్రల్ వి ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ మైనస్ ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ యూ డాష్ అంటే యూ తాలూకా డెరివేటివ్. యూ అంటే ఇది కదా, దాని డెరివేటివ్. ఓకే, ఇంటిగ్రల్ వి ఈ అంటే ఈ పవర్ ఎక్స్. ఏంటంటే ఈ పవర్ ఎక్స్. ఈ ఇంటిగ్రేషన్ సంబంధించిన డిఎక్స్ ఇక్కడ రాయాలి. ఈ డిఎక్స్ అనేది ఈ ఇంటిగ్రల్కి సంబంధించింది, ఈ డిఎక్స్ అనేది దీనికి సంబంధించింది. ఓకే, బ్రాకెట్ ఓపెన్ చేసాం కదా, ఒక్కసారి ఓపెన్ చేస్తే అది క్లోజ్ చేయాలి. పైన ఇది వాడాం కాబట్టి లోపల ఈ బ్రేసెస్ వాడాం. ఓకే, ఇది ఇలా వస్తుంది. దీని అలా రన్ చేద్దాం. కాస్ ఎక్స్
ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ అంటే ముందే మనం చెప్పుకున్నాం ఈ పవర్ ఎక్స్. డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్, చివరిలో డిఎక్స్, బ్రాకెట్ క్లోజ్. ఓకే, కాస్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ మైనస్ మైనస్ ప్లస్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. ఇది చూడండి, ఇది సైన్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. దాన్ని ఏమనుకుంటాం మనం? ఐ అనుకున్నాం కదా. సో దీన్ని ఐ కింద మార్చేస్తాం. ఓకే, ఇప్పుడు బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం. ఇది వస్తుంది మైనస్ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది కదా. బ్రాకెట్స్ ఓపెన్ చేసేటప్పుడు ఈ ప్లస్ కాస్త మైనస్ అవుతుంది, ఈ ప్లస్ కాస్త మైనస్ అవుతుంది, రెండు సైన్లు మైనస్ అయిపోతాయి. సో మైనస్ కాస్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఐ. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఐ ఉంది. ఇప్పుడు ఈ మైనస్ ఐ లెఫ్ట్ మూవ్ అవుతుంది. లెఫ్ట్ ఆల్రెడీ ఐ ఉంది కదా. ఇప్పుడు ఈ మైనస్ ఐ లెఫ్ట్కి వస్తే ప్లస్ ఐ అవుతుంది. ఇక్కడ ఏం మిగిలే? ఇదంటే సైన్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్. ఓకే, ఇది మిగిలింది. ఐ ప్లస్ ఐ ఎంత అవుతుంది? 2i అవుతుంది. ఓకే, ఈ రెండింటిలో ఈ పవర్ ఎక్స్ కామన్ తీయచ్చు. ఈ పవర్ ఎక్స్ కామన్ తీస్తే సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్. ఇది 2a వాల్యూ. 2a ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ sin x minus cos x. Therefore I equal to ఇటువంటి వైపు వెళ్తే ఆఫ్ అవుతుంది, అంటే ఈ పవర్ ఎక్స్ కింద రాద్దాం. ఈ పవర్ ఎక్స్ బై 2 sin x మైనస్ కాస్ ఎక్స్, చివరిలో ప్లస్ రాసేయండి. ఓకే, ఇది ఆన్సర్. ఓకేనా?